హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఖచ్చితంగా టీ20 తొలి టైటిల్ విన్నర్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. అభిరథ్ రెడ్డి కెప్టెన్సీలో ట్రోఫీ లిఫ్ట్ చేయబోతున్నామన్నారు. జట్టులోని ప్రతి ఆటగాడు అవసరమైన సమయంలో ఆదుకుంటున్నారని, టైటిల్ గెలవడానికి అన్ని అర్హతలు ఉన్న జట్టు హైదరాబాదేనని చెబుతున్నారు. ఈ ఛాంపియన్స్ అభిమానులతో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఫైనల్స్ దూసుకెళ్ళింది. ప్రస్తుతం అంతా పాటు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, ఈరోజు హైదరాబాద్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అసలు క్రేజీ పర్ఫార్మెన్స్. ఫైనల్స్కి ఒక్క దాంట్లో మనం మిస్ అయ్యాము లాస్ట్ టైము, బట్ డెఫినెట్లీ ఒక హోప్ ఉండే డెఫినెట్గా ఫైనల్స్కి వస్తామని చెప్పేసి. అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ దట్ హైదరాబాద్ ఇన్ టు ద ఫైనల్స్. అండ్ ఫైనల్స్ కూడా కప్పు మనమే కొడుతున్నాం. ఈరోజు అభిరథ్ రెడ్డి బ్యాటింగ్ ఎలా ఉంది? సో ఓవరాల్గా మొదటి నుంచి కూడా చూస్తున్నాం. అసలు అభిరథ్ రెడ్డి టీంకి ఎలాంటి స్టార్ట్ ఇస్తారంటే, ఈ 7 మ్యాచెస్ యునానిమస్గా గెలిచామంటే దాంట్లో కంప్లీట్గా అభిరథ్ రెడ్డి పాత్ర చాలా కీలకం. దాని తర్వాత గణేష్ కూడా అద్భుతంగా ఆడిండు. అజయ్ దేవ్గఢ్ కూడా అద్భుతమైన బౌలింగ్. అసలు మన టీం కంప్లీట్ టీం పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఖచ్చితంగా ఈసారి తగ్గేదిలే, హైదరాబాద్ తగ్గేదిలే. సో కీ ప్లేయర్స్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మొదటి నుంచి కూడా అన్ని విన్ అవుతుంది, లాస్ట్ ఒక మ్యాచ్ తప్ప. సో కీ ప్లేయర్స్ ఎవరని మీరు అనుకుంటున్నారు? సో 100% ఆరెంజ్ క్యాప్ హోల్డర్ మీరు చూసుకోవచ్చు, అభిరథ్ రెడ్డి, ద కెప్టెన్ అభిరథ్ రెడ్డి. అండ్ వికెట్ టేకింగ్ పర్ఫార్మెన్స్లో అందరు ఇస్తున్నారు, ఎవ్రీవన్. అంటే ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా లాస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే అది చాలా బాధాకరం. సో అది బౌన్స్ బ్యాక్ అయింది ఈసారి ఫైనల్కి వచ్చి, ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు. 200% మనమే గెలుస్తున్నాం. అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి మ్యాచ్ ఒక్కొక్కరు ఆడుతున్నారు, ఎవరని కాదు. ఈ మ్యాచ్ అభిరథ్ రెడ్డి ఆడితే ఇంకొక మ్యాచ్ లడ్డు గణేష్ కావచ్చు, ఫినిషింగ్ ఇంకొకరు కావచ్చు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే అజయ్ దేవ్గఢ్ కావచ్చు, ఇంకా మిగతా అందరు బౌలర్స్, ప్రతి ఒక్క బౌలర్ మంచి ప్రణయ్ వర్మ కావచ్చు. ఇట్లా బౌలర్స్, బ్యాట్స్మెన్స్ ఇంకా ఆల్రెడీ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ టీంని ఒక స్టేజ్లోకి తీసుకెళ్లారు. అండ్ ఇంకొకటి లాస్ట్ ఘట్టం మిగిలి ఉంది, అది ఫైనల్ మ్యాచ్. అది కూడా మన ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ అనే నేమ్ పెట్టుకొని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ పేర్లోనే ఉంది. ఈసారి ఛాంపియన్స్ మనమే, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్. మన ఈరోజు చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అనేది ఒక ఛాంపియన్స్ టీం లాగా పర్ఫామ్ చేశారు. మొన్న ఖమ్మం మీద జరిగింది, ఓడిపోయామని బాధలో ఉన్నాం. అయినా సరే ఈ అన్ని మ్యాచ్లు జరిగినప్పుడు ఒక మ్యాచ్ దిష్టి తీసినట్టు ఉంటుందని అనుకున్నాము. ఫైనల్ మ్యాచ్లో జరగబోయే ఖమ్మం వర్సెస్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మ్యాచ్ అయితే చాలా వండర్ఫుల్గా జరగబోయేదని ఇవాళ చూసిన సిచ్యువేషన్ బట్టి అర్థమవుతుంది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అని ఏ విధంగా ఎప్పుడు నామకరణం చేశారో తెలియదు, కానీ ఈ ఛాంపియన్స్కి మించి ఛాంపియన్స్గా ఆడుతున్నారు. దీంట్లో మనం నమ్మడానికి ఏ విధంగా అతిశయోక్తి లేదు. ఇంకొకటి, నేను ఫస్ట్ టైం ఈ ఉప్పల గ్రౌండ్కి రావడం ఈ టీ20 పుణ్యమా అని నేను ఈ గ్రౌండ్కి వచ్చి ఒక ఐపీఎల్ తరహా మ్యాచ్లు ఏ విధంగా చూస్తున్నామో ఈ టీ20 కూడా అదే లెవెల్లో, అదే ఫుల్ ఎనర్జీతో, అదే క్రౌడ్తో, అదే ఉత్సాహంతో ఈ ఉప్పల గ్రౌండ్ని ఒక ఊపేలా చేస్తుంది ఈ టీ20. ఎనీవేస్, ఖమ్మం మీద కొట్టబోయేది ఫస్ట్ ఈ ఛాంపియన్స్, కప్పు లేపబోతున్నాం. అందరూ ఇది నమ్మదగ్గ సత్యం. ఓకే, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్. మరికొంతమంది ఫ్యాన్స్ మనతో పాటు ఉన్నారు. హాయ్, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఎట్లా ఆడుతుంది మొదటి నుంచి కూడా? ఈరోజు మ్యాచ్ ఎలా ఉంది? ఈరోజు మ్యాచ్ చాలా అద్భుతంగా జరిగింది. యాక్చువల్లీ 1 సైడ్ మ్యాచ్. కరీంనగర్ డైమండ్స్ని 1 సైడ్ చేసి ఓడించేసి గెలిచింది. ఓన్లీ ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయింది హైదరాబాద్ ఛాంపియన్స్. సో పక్కా రేపు హైదరాబాద్ ఛాంపియన్సే విన్ అవుతుంది ఫైనల్. బికాజ్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది, ఇది హైదరాబాద్లోనే జరుగుతుంది కాబట్టి వాళ్ళ హోమ్ టీం. సో హైదరాబాదే గెలుస్తుంది. టీ20 లీగ్ మ్యాచ్, ఇలాంటి మ్యాచ్లు ఏ విధంగా జరుగుతున్నాయి? మొదటి నుంచి కూడా క్రౌడ్ కూడా చాంటింగ్, దాదాపు ఐపీఎల్ తరహాలోనే జరుగుతున్నాయి. అంటే ఇదే ఫస్ట్ సీజన్ కదా, సో ఫస్ట్ సీజన్లోనే ఇంత క్రౌడ్ వస్తుందంటే చాలా గ్రేట్. సో ఇంకా వేరే సీజన్స్లో ఇంకా ఎక్కువ క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేంటి? నాగోల్ నుంచి వచ్చిన. నా పేరు యశ్వంత్. ఈరోజు ఎవరిని సపోర్ట్ చేసావు? హైదరాబాద్ ఛాంపియన్స్. ఎలా ఆడారు మ్యాచ్? బాల్ ఉప్పల్లో కొడితే పోయి తుప్పల్లో పడ్డది. రైట్, చూసాం కదా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఫైనల్లో కప్పు గెలవబోతుందని చెప్పేసి అని అందరూ కూడా అభిమానులు తమ జట్టుకి చేరింగ్ చేస్తారు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఒక మ్యాచ్ పోతేనేమి మొత్తం టైటిల్ మాత్రం గెలవబోతున్నట్టు వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రమణ మహేష్, నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.